స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో రచ్చ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 కి అనుకూలంగా ప్రతికూలంగా అనేక పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. ఒక స్పష్టమైన విధానం ఆలోచన లేకుండా రేవంత్ సర్కార్ చేసిన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అసలుకు లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ అంతటా కనిపిస్తుంది. సో ఇవాళ హైకోర్టు ఇచ్చే తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ కొందరు పిటిషన్లు వేయగా బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఈ అన్ని పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి ఎలక్షన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతోంది. రేపు నోటిఫికేషన్ కూడా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇవాళ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి? స్థానిక పోరు ముందుకు సాగుతుందా? నోటిఫికేషన్ వస్తుందా? లేక ఎన్నికలు కొన్ని రోజులు వాయిదా పడతాయా? రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని మొదటి నుంచి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అంశంపై సీరియస్నెస్ లేదన్న ఆరోపణలున్నాయి. తప్పుల తడకగా కులగణన చేపట్టినప్పటి నుంచి రేవంత్ సర్కార్ ఇదే తీరును అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించింది. ప్రత్యేకంగా ఆర్డినెన్సులను కూడా తీసుకొచ్చింది. అవి రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. దీంతో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ సెప్టెంబర్ నెలాఖరులో జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్లు ముద్రించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు సీలింగ్ ను మించిపోవడంతో జీవో 9 పై కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. జీవో 9ని సవాల్ చేస్తూ తొలుత హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ వ్యవధిలో మరో 10 మంది పిటిషన్లు వేయగా వాళ్ళందరినీ ఇందులో ఇంప్లీడ్ చేసింది. మరోవైపు రిజర్వేషన్ల ద్వారా బీసీల్లో కొన్ని వర్గాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, అందువల్ల ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలనే వ్యాజ్యం కూడా దాఖలైంది. ఇంకోవైపు రైతులకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని కులాల వారికి ఉపయుక్తమని రైతు సంఘాల సమాఖ్య తరపున పిటిషన్ దాఖలైంది. ఇంకోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా కొందరు ప్రముఖులు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. అటు బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని ద్విసభ్య బెంచ్ ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపైనే నిలిచింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవ్వబోయే తీర్పుపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ తీరుపై బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి. వెనకబడిన వర్గాలను రేవంత్ సర్కార్ ముందు నుంచి మోసం చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు. ఇంతకాలం కాలయాపన చేసి ఇప్పుడు హడావిడిగా జీవో ఇచ్చి తెర వెనుక కొంతమంది కోర్టుకు వెళ్లేదాకా పరిస్థితి తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ సీరియస్ గా వ్యవహరించకుండా బీసీలకు అన్యాయం చేస్తే రోజుకో చోట సమావేశమై తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50% దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకిచ్చే రిజర్వేషన్ 42%తో కలుపుకుంటే మొత్తం 67% అవుతుందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని కొందరు పిటిషనర్లు వాదిస్తున్నారు. జీవో 9ని తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ నిబంధనల ప్రకారం కులగణన చేపట్టి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించినందున తమ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తుంది. అయితే స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ సర్కార్ ఈ రిజర్వేషన్ నాటకాలు ఆడుతోందని బీసీలు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల పాలక వర్గాల ఎన్నికలు ఇప్పటికే ఏడాది ఆలస్యమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు హైకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా పండుగకు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినా పెద్దగా ఖర్చు పెట్టలేదు. తీర్పు ఏ విధంగా వస్తుందో, ఎన్నికలు జరుగుతాయో వాయిదా పడతాయో, ఇప్పుడున్న రిజర్వేషన్లు మారుతాయో లేదో ఏం చెప్పలేని పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చేస్తే ఎలా అని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయి.
రిజర్వేషన్లు 50% మించవద్దంటే బీసీ స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరగనున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతాయి. షెడ్యూల్ నోటిఫికేషన్ మరింత ఆలస్యమవుతుంది. ఎన్నికలు కూడా వాయిదా పడతాయి. ఏదేమైనా ఇవాళ హైకోర్టు తీర్పుపైనే బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఇవాల్టి హైకోర్టు తీర్పును బట్టి ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.